శభాష్ సంజీవి ధారావాహిక 4వ భాగం. రచన ఓట్ల ప్రకాశ్రావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: గుడ్డిగోళ బ్రాండ్ కూల్ డ్రింక్ తాగడం వల్ల వచ్చే నష్టం గురించి స్కూల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు 9వ తరగతి స్టూడెంట్ సంజీవి. దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు, డీలర్ చంద్రుడు. వార్డెన్ విశ్వనాథాన్ని లోబర్చుకొని సంజీవి మీద దొంగతనం నేరం మోపి ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు. అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయమవుతాడు సంజీవికి. గుడ్డిగోళకు అనుకూలంగా మరో మ్యాజిక్ ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు చంద్రుడు. ఆ మెజిషియన్ సంజీవి చేసిన ప్రదర్శన మోసమని అందరినీ నమ్మిస్తాడు. సంజీవి కిడ్నాప్ అయినట్టు గ్రహిస్తాడు హెడ్ మాస్టర్ వెంకట్రమణ. ఇక శభాష్ సంజీవి ధారావాహిక 4వ భాగం వినండి. పిల్లలందరూ నలుగురుగా విడిపోయి ఒక్కొక్క ఇంటికి వెళ్ళారు. భగవాన్ తన 3 మిత్రులతో ఆ ఇంటి తలుపు తట్టాడు. తలుపు తెరవగానే సంజీవి గురించి పూర్తిగా చెప్పిన తర్వాత, సంజీవి ఈ వీధిలోకి వచ్చి తప్పిపోయినట్లుగా భావిస్తున్నాం. ఆ రోజు ఈ వీధిలోకి కారు రావడం లాంటిది చూశారా ఆంటీ? అడిగాడు భగవాన్. అయ్యో అలాగా, ఉదయాన్నే టిఫిన్ చేసే పనుల్లో బయటికే రాలేదు అందామె. కారు బొమ్మలతో ఆడుకుంటూ ఉన్న నానిని చూశాడు భగవాన్. ఎల్కేజీ చదువుతున్న వాడికి కార్లంటే ప్రాణం అంది నాని వాళ్ళ అమ్మ. అవును నాని, ఈ వీధిలో నీవు పెద్ద కారు చూశావా? అడిగాడు భగవాన్. చూశాను చెప్పాడు నాని. ఎప్పుడు? అప్పుడు అంటే ఈరోజు కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, 3 రోజుల ముందు కావచ్చు. అదే చిన్నపిల్లల భాష అన్న ఆలోచన భగవాన్కు కలిగింది. మరి ఆ కారు ఏ రంగులో ఉంది? అడిగాడు భగవాన్. తెల్ల రంగులో ఉంది. ఇంకా ఆ కారులో ఏమేం చూసావు నాని? బుగ్గ మీద వేలు పెట్టుకుని పైకి చూస్తూ ఒక్క క్షణం ఆలోచించిన తర్వాత, కారుకు నంబర్ చూశాను అన్నాడు నాని. ఏ నంబర్? ఆతృతతో అడిగాడు భగవాన్. 2 అంటూ 2 వేలు చూపించాడు. మిగతా నంబర్లు తెలీదా? తెలీదన్నట్లుగా తలాడించాడు నాని. 2 మాత్రం ఎలా గుర్తుంది? అది మా ఇంటి నంబరు, నాకు ఎందుకు గుర్తుండదు? మా ఇంటి నంబర్ 2 అయినందువల్ల రోడ్డు మీద కనపడిన కార్ల నెంబర్ చూసినప్పుడల్లా ఆ నెంబర్లలో 2 ఉంటే, అమ్మ మన ఇంటి నంబర్ ఉంది అంటూ గొప్పగా చెప్పడం అలవాటైంది అంది నాని అమ్మ. ఒక క్షణం ఆలోచించి పేపర్ తీసుకొని కారు బొమ్మ వేశాడు. ఆ బొమ్మను నానికిస్తూ, నీవు చూసిన 2 ఎక్కడ ఉందో చెప్తే నీకు కలర్ పెన్సిల్ ఇస్తాను అన్నాడు. జేబులో ఉన్న 10 రూపాయలు తీసుకుని పక్కనున్న స్నేహితుడికిచ్చి, కలర్ పెన్సిల్ తీసుకురా అన్నాడు. కలర్ పెన్సిల్ అనగానే ఉత్సాహంతో కారుకు ఉన్న 4 నంబర్ల వరుసలో చివరగా 2 రాశాడు నాని. ఇంకొక నంబర్ ఏమిటో రాశావంటే మరో కలర్ పెన్సిల్ ఇస్తాను భగవాన్ పక్కనున్న విద్యార్థి అడిగాడు. నాకు తెలియనప్పుడు ఎలా వ్రాయాలి అంటూ బొగ్గుమూతి పెట్టాడు నాని. స్నేహితుడు తెచ్చిన కలర్ పెన్సిల్ ఇస్తూ, నీవు ఆ కారు ఎక్కడ చూసావో చూపించు అని అడిగాడు. నాని బయటకు తనింటికి పక్కనున్న రోడ్డు మీద నిలబడినప్పుడు చూశానని చెప్పాడు. కారు ఆ పక్క వెళ్ళిందా ఈ పక్క వెళ్ళిందా అడిగాడు. ఈ పక్క పోయింది అన్నాడు నాని. హెడ్ మాస్టర్ ఇంటికి ఈ వీధిలో వెళ్తున్న సమయాన సంజీవి కిడ్నాప్ కావడానికి అవకాశం ఉంది అన్న నిర్ణయానికి వచ్చాడు. కారులో ఇక్కడి నుండి బస్టాండ్ వైపు వెళ్ళారన్న నిర్ణయానికి వచ్చాడు భగవాన్ అనే ఆ విద్యార్థి. యుగంధర్ అనే విద్యార్థి తన స్నేహితులతో ఒక ఇంటికి వెళ్ళాడు. పరిచయం చేసుకున్నాక తాను వచ్చిన సంగతి చెప్పాడు. ఆమె తన చేతిలో సెల్ ఫోన్ పక్కన పెట్టి వారితో మాట్లాడసాగింది. ఆ సమయంలో 4 సంవత్సరాల వయసు గల మొన్న అక్కడున్న సెల్ ఫోన్ తీసుకుని ఫోటో తీశాడు. సెల్ ఫోన్ ద్వారా పిల్లలకు రేడియేషన్ సమస్య వస్తుందని తెలుసు. అందుకోసమే వీడికి సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ చూడడానికి అనుమతించాం. వాడు ఇప్పుడు సెల్ ఫోన్ చూడడం మానుకున్నాడు. సెల్ ఫోన్ దొరికిందంటే చాలు ఏదో ఒక ఫోటో తీస్తాడు. వారానికి ఒకసారి ఆ ఫోటోలన్నీ డిలీట్ చేస్తుంటాం చెప్పింది ఆమె. ఆంటీ, ఆ రోజు మొన్న ఏదైనా ఫోటో తీశాడేమో చూడండి అన్నాడు యుగంధర్. నువ్వే చూడు యుగంధర్ అంటూ సెల్ ఫోన్ ఇచ్చింది. కెమెరా ఫైల్ ఓపెన్ చేసి చూశాడు.
ఒక ఫోటో కనపడగానే, ఆంటీ, సంజీవి నిజంగానే కిడ్నాప్ అయ్యాడు, మీ మున్న ఫోటో తీశాడు అంటూ ఏడవసాగాడు. ఇంకొక స్టూడెంట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి హెడ్ మాస్టర్ను పిలుచుకొని వచ్చాడు. ఏడుస్తున్న యుగంధర్ను సముదాయించారు హెడ్ మాస్టర్. సార్, మన సంజీవి కిడ్నాప్ అయి ఉండొచ్చు అని ఊహించాం, కానీ ఇప్పుడు నిజంగా కిడ్నాప్ అయ్యాడన్న సంగతి తెలియగానే ఏడుపును కంట్రోల్ చేయలేకపోయాను అంటూ కళ్ళు తుడుచుకున్నాడు యుగంధర్. సెల్ఫోన్లో ఉన్న ఫోటో చూశాడు హెడ్ మాస్టర్. మున్నా తీసిన ఫోటోలో కాళ్ళ నుండి నడుం వరకు మాత్రమే ఉంది. ఎవరో ఆగంతకుడు విద్యార్థి చేయి పట్టుకుని ఉన్నాడు. ఆ విద్యార్థి సంజీవి అని ఊహించారు. యుగంధర్, ఈ ఫోటో నా సెల్ఫోన్కు పంపు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారికి చూపిస్తాను అన్నాడు వెంకటరమణ. సెల్ఫోన్ నందున్న ఫోటోను హెడ్ మాస్టర్ ఫోన్కు పంపాడు యుగంధర్. మనుషుల్ని, కారు నెంబర్ని గుర్తుపట్టలేకపోయినా కారు తెల్లదని మాత్రం తెలిసింది. అంతకు మించి వివరాలేమీ తెలుసుకోలేకపోయారు. వెంకట కృష్ణమూర్తి, మధుబాబు, భగవాన్, యుగంధర్లను మాత్రం తనతో పాటు పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్తూ మిగతా వారిని ఇళ్లకు వెళ్ళమన్నాడు. మధుబాబు, వెంకట కృష్ణమూర్తి కలిసి హాస్టల్ వైపు వెళ్ళారు. ఇద్దరూ కలిసి స్నేహితులతో విచారించారు. మధుబాబు, ఈ కిడ్నాప్ విషయంలో ఈ హాస్టల్ వార్డెన్ విశ్వనాథం పాత్ర ఉన్నట్టు అనుమానంగా ఉందిరా అన్నాడు కృష్ణమూర్తి అనే విద్యార్థి. కృష్ణమూర్తి, అనుమానం అక్కర్లేదు, తప్పకుండా ఉంది, మనం హెడ్ మాస్టర్తో రేపు చెప్పాలి అన్నాడు మధుబాబు. ఉదయం ఇంటర్వెల్ సమయంలో రమ్మని మధుబాబు, వెంకటకృష్ణ, భగవాన్, యుగంధర్లను రమ్మని ప్యూన్ చేత చెప్పి పంపాడు. ఇంటర్వెల్ సమయంలో నలుగురు వెళ్ళారు. సంజీవ్ గురించి మాట్లాడడానికి పిలిచాను. మీరు ఆ వీధిలోని వారితో పోలీసుల్లాగా తలాతోకా లేని ప్రశ్నలు వేస్తున్నారని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది, పోలీసులు అర్థం పర్థం లేని ప్రశ్నలు ప్రశ్నించినా వచ్చే సమాధానాలతో ఏదో ఒక క్లూ దొరుకుతుందని తెలిసింది. సంజీవిని కిడ్నాప్ చేశారన్నది నిజం, కానీ ఎవరు చేశారన్నది కనిపెట్టాలి అన్నాడు భగవాన్. ఈ కిడ్నాప్ చేసిన వాడికి వార్డెన్ విశ్వనాథానికి సంబంధం ఉందని అనుమానం కలుగుతోంది అన్నాడు వెంకటకృష్ణ. హాస్టల్లో ఉండే స్నేహితుడిని అడిగితే జరిగినంత చెప్పాడు. నాకు పూర్తిగా ఆ వార్డెన్ మీద అనుమానం కలుగుతుంది సార్ అన్నాడు మధుబాబు. నేను ఆ సంగతి రామ్మూర్తితో చెబుతాను. ఈరోజు ఉదయమే రామ్మూర్తి నాతో మాట్లాడాడు. ఆ పనిలోనే పట్టణానికి వెళ్ళినట్లు చెప్పాడు. మేము విశ్వనాథం నిజం చెప్పేలా ప్రయత్నిస్తాం సార్ అన్నారు విద్యార్థులు. రామ్మూర్తి ఈ ఊర్లో లేడు. ఒకవేళ ఏమైనా జరిగితే? ఏమీ జరగదన్న నమ్మకం మాకుంది సార్. మేము 9వ తరగతి చదువుతున్నాం. మాకు మా పరిధి ఏమిటో తెలుసు సార్ అన్నారు వాళ్ళు. జాగ్రత్తగా ప్రవర్తించాలి అన్నాడు హెడ్ మాస్టర్ వెంకటరమణ. విశ్వనాథం హాస్టల్ నుండి ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి అదే పనిగా తలుపులు తడుతున్న శబ్దం విని విశ్వనాథం, భార్య, పిల్లలు ఒక్కసారిగా మేల్కొన్నారు. లైట్ వేసి టైం చూశారు. సమయం 12 గంటలైంది. ఇంటి ముందు పెరటి వైపు తలుపులు తడుతున్న శబ్దం. విశ్వనాథం ఎక్కువగా వణికిపోయాడు. 7వ తరగతి చదువుతున్న కొడుకు ఏకనాథ్ తలుపు తీయడానికి వెళ్తే, నువ్వు వెళ్ళొద్దు అంటూ గట్టిగా చేయి పట్టుకుంది విశ్వనాథం భార్య యమున. అమ్మా, నాకేమీ భయం లేదమ్మా అన్నాడు. నువ్వు వెళ్ళొద్దు ఏకనాథ్, నేను వెళ్తాను అంటూ లేచి వెళ్ళి వణుకుతూ తలుపు తీసింది యమున. ఎవరూ లేరు, కానీ ఇంటి ముందున్న కవర్ తీసుకొని తలుపు గేడి పెట్టి వచ్చింది. అలాగే పెరటి వైపు తలుపు తీసింది. అక్కడ ఒక కవర్ ఉంది. కవర్ తీసుకుని గేడి పెట్టి వచ్చింది. ఏంటండి, ఎవరో వెధవలు కవర్ పెట్టి పోయారు అంటూ 2 కవర్లు చేతిలో ఉంచింది. ఆ కవర్లు చూడగానే విశ్వనాథానికి చెమట పట్టాయి. ఆ రోజు సంజీవి సంచిలో పెట్టిన కవర్లాగే ఈ 2 కవర్లు ఉన్నాయి. లోపల తెల్ల పేపర్ ఉండడం చూశాడు. ఈ ఉత్తరం బేకింగ్ సోడాతో రాసిన రహస్య ఉత్తరమని ఊహించాడు విశ్వనాథం. ఎవరు రాసింటారో అర్థం కాలేదు. భార్య, పిల్లల ముందు దీపపు వెలుగులో వేడి చేసి చదవాలంటే భయంగా ఉంది. ఏం రాసి ఉంటారో ఏమిటో, ఎవడో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇప్పుడు చదివితే వాళ్లకు తెలిసిపోతుంది అని మనసులో అనుకుంటూ భయపడిపోయాడు విశ్వనాథం. నాన్న, ఇది బేకింగ్ సోడా లేక నిమ్మపండు రసంతో రాసిన రహస్య ఉత్తరం లాగుంది, వేడి చేస్తే తెలుస్తుంది అన్నాడు ఏకనాథ్. అర్ధరాత్రి వేళ సైన్స్ ప్రయోగాలా, అందరూ పడుకోండి లేని ఆవేశం తెచ్చుకొని విశ్వనాథం వచ్చాడు. లైట్స్ ఆపి అందరూ పడుకున్నారు. నిద్ర పట్టలేదు. అందులో ఏది రాసిందో చదివితే కానీ నిద్ర పట్టదనిపించింది. ఇప్పుడు ఇంట్లో చదవడానికి అవకాశం లేదని బాధపడ్డాడు. ఆ 2 ఉత్తరాలు తీసుకుని ఉదయాన్నే హాస్టల్కు వెళ్ళాడు. దారిలో కొవ్వొత్తి అగిపెట్టా కొనడం యుగంధర్ గమనించాడు. గదిలో కొవ్వొత్తి వెలిగించి దీపం దగ్గరగా ఉంచాడు. ఎందుకు సార్ నన్ను దొంగ అన్నారు
అని ఒక ఉత్తరంలో ఉంది. వాడు నన్ను చంపేశారు అని మరొక పేపర్లో రాసి ఉంది. ముష్టి 10,000 రూపాయలకు అనవసరంగా ఇబ్బందుల్లో ఇరుక్కున్నాను, ఏం చెయ్యాలి అని మనసులో అనుకుంటూ తల పట్టుకున్నాడు. అదే సమయాన 8వ తరగతి చదివే చెంగయ్య వచ్చి, నాకిక్కడ ఉండడానికి భయంగా ఉంది సార్ అన్నాడు. నీకా ఏం భయం రా అడిగాడు విశ్వనాథం. సార్, రాత్రి అర్ధరాత్రి సమయంలో సంజీవి కనపడి, నేను దొంగను కాదు, నన్ను చంపుతున్నారు అన్నాడు అని ఏడుపు గొంతుతో అన్నాడు చెంగయ్య. అయ్యో, తల పట్టుకుంటూ అన్నాడు విశ్వనాథం. సంజీవి పుస్తకాల సంచిలో ఆ ఉత్తరం పెట్టినవాడు, డబ్బు పెట్టినవాడు బాగుపడ్డు సార్, వాడికి ఆ దేవుడు నరకం చూపిస్తాడు సార్ అంటూ చెంగయ్య శాపనార్థాలు పెట్టడం ప్రారంభించాడు. వాడు తిడుతున్న తిట్లు తనకే తగులుతుందని తెలిసినా ఎలా అడ్డుకోవాలో అర్థం కాక కొయ్య బొమ్మలా చూడసాగాడు విశ్వనాథం. విశ్వనాథానికి రాత్రి అంటేనే భయంగా ఉంది. ఈ ఆధునిక కాలంలో దెయ్యం రావడం పిచ్చి పట్టినట్లవుతోంది. ఆ రాత్రి మరలా 12 గంటలకు కిటికీ దగ్గర ఎవరో మాట్లాడుతున్న శబ్దం. ముగ్గురు మేల్కొన్నారు. ఏమండి, కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్లుంది, నేను చూస్తాను అంటూ కిటికీ తెరిచింది భార్య యమున. గాలిలో ఒక ఆకారం తేలుతోంది. సార్, నా పైన దొంగ అన్న నింద ఎందుకు వేశారు? వాళ్ళు నన్ను అన్యాయంగా చంపేశారు అంటున్న గొంతు వినపడింది. ఏకనాథ్ ఆ ఆకారం వైపు తీక్షణంగా చూశాడు. కర్ర తీసుకుని ఇంటి ముందు లైట్ వేసి తలుపు తీసి వేగంగా బయటకు వెళ్ళాడు. కొడుకు వెళ్ళడం గమనించి తల్లిదండ్రులు వేగంగా ఇంటి బయటకు వెళ్ళాడు. ఆ ఆకారం అలాగే పైకి వెళ్ళసాగింది. దయ్యాలు లేని రోజుల్లో ఇది వింతగా ఉంది. ఏదో గూడు పుటాణి జరుగుతోంది. మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేద్దాం అంది భార్య యమున. పోలీస్ స్టేషన్ అనగానే విశ్వనాథం ఉరిక్కిపడ్డాడు. ఇటువంటి వాడికి పోలీస్ స్టేషన్ ఎందుకురా? తలుపులు తీయకుండా ఉంటే సరే, ఆ దయ్యం అలాగే అరిచి వెళ్ళిపోతుంది అన్నాడు. నాన్న, రేపు మనం పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి అన్నాడు ఏకనాథ్. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు నన్నే అనుమానిస్తారు అన్నాడు విశ్వనాథం. మిమ్మల్ని అనుమానించడానికి ఏముంది అంటూ యమున ప్రశ్నించింది. వేరే దారి లేక జరిగిందంతా ఒక్కటి విడవకుండా చెప్పాడు విశ్వనాథం. ఇక నిజం దాచడం వల్ల మనకే ప్రమాదం, వెంటనే పోలీసులకు చెప్పండి భార్య చెప్పింది. ఇంకా ఉంది. సభాష్ సంజీవి ధారావాహిక 5వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.